వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రేపు మేకి కరెక్ట్గా 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. అయితే ఇప్పటివరకు ఉన్నటువంటిది ఈ 18 నెలల పాలనా కాలం ఇదంతా చూసుకుంటే మరి ఎంత వాళ్ళకి ఓటు వేయచ్చు, అంటే ఎంత పర్సంటేజ్ ఆఫ్ పాస్ మార్క్స్ ఇవ్వచ్చు అంటే దానికి మాజీ ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారు 40% మాత్రం ఇచ్చారు. 100కి 40 మార్కులు మాత్రం ఇచ్చారు. ఒక పత్రిక ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన అడిగినటువంటి ప్రశ్నలు, అంటే ఈ ప్రశ్నలు చూస్తే ఎలా ఉందంటే ఇది ఏబీవీ గారు అడిగినట్టు కాదు, ఇది సామాన్యుడు అడుగుతున్నటువంటి ప్రశ్నలు కూటమి ప్రభుత్వాన్ని. మరి వీటికి సమాధానాలు ఉన్నాయా? ముఖ్యంగా మొదటి నుంచి అడుగుతున్నటువంటివి కొన్ని ప్రశ్నలే, కొన్ని ప్రశ్నలే. దానికి అడిషనల్గా వేసుకుంటూ వెళ్తే చాలా ప్రశ్నలు వస్తాయి. ఎందుకంటే ఆరోపణలు చేసినంతసేపు పట్టట్లేదు. ఆరోపణలు 5 ఏళ్ల పాటు చేసుకుంటూ వచ్చారు. ఇదిగో ఇందులో ఇలా జరిగింది, ఇది జరిగిందని. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి కాలంలో జరిగినటువంటి అక్రమాలు, కళ్ళ ఎదుట జరిగినటువంటి అక్రమాలు. ఈరోజు ఏమైపోయింది పరిస్థితి? ఒక్కళ్ళకన్నా శిక్ష పడిందా? ఒక్క దాంట్లో ఉన్న నేరం ప్రూవ్ చేయగలుగుతున్నారా? అంటే ఏం జరుగుతోంది? మరి దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? సో ఆ ప్రశ్నలు ఏంటి అనేది మనం ఒక్కసారి చూసుకుంటే, అంటే ఒక పత్రిక ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన చెప్పినటువంటి పాయింట్లను చూసినప్పుడు అమరావతి గురించి మాట్లాడారు. అలాగే మిగతా వీటన్నిటితో కూడా మాట్లాడుకోవడం జరిగింది. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, మేఘా లాంటి కంపెనీలకే మళ్ళీ అనుచిత లబ్ధి. షిరిడి సాయి, మేఘా ఇంజనీరింగ్, ఈ రెండింటికే అనుచిత లబ్ధి. పోలవరం కావచ్చు, అలాగే షిరిడి సాయికి సంబంధించి ట్రాన్స్ఫార్మర్లు, వీటికి సంబంధించి, అలాగే కరేడు భూములు, సోలార్ ప్యానల్స్ తయారీ అని చెప్పని కరేడు భూములు ఇవ్వడం, ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం. మరి ఇదే దీనికి సంబంధించి అవి బోగస్ కంపెనీలు. మేఘా కృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డితో కలిసి కుమ్మక్కయ్యి ఆంధ్ర రాష్ట్ర ప్రజల సొమ్ముని ఇది చేస్తున్నాడు అని చెప్పి అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మొత్తం తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి, అంటే బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడాల, బేసిక్గా వాళ్ళు మాట్లాడరు దీని మీద. సో తెలుగుదేశం పార్టీ, జనసేనకి ఏమయ్యింది? ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు, ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి ఏమైంది? దీని మీద మాట్లాడడానికి నోరు ఏమైంది? ఎందుకని సమాధానం చెప్పట్లేదు? దెన్ నెక్స్ట్, జగన్మోహన్ రెడ్డి బాధించినటువంటి వేధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే ఆయన ఎవరైతే కష్టపడ్డారో, ఎవరైతే ఇబ్బందులు పాలయ్యారో వారి తరఫున వాళ్ళని వేధించినటువంటి వాళ్ళని శిక్షించేటువంటి బాధ్యత ఇమ్మని ఏబి వెంకటేశ్వరరావు గారు ఆఫ్టర్ రిటైర్మెంట్ కూటమి ప్రభుత్వాన్ని అడిగారట. మంచిదే, ఎందుకంటే 5 ఏళ్లలో రంగనాయకమ్మ గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఎంతమంది ఉన్నారు? ప్రాణాలు పోయినటువంటి కుమార్ కావచ్చు, చీరాల్లో కిరణ్ కుమార్ కావచ్చు, తర్వాత సీతానగరంలో శిరోమణం అయినటువంటి వరప్రసాద్ కావచ్చు, డాక్టర్ సుధాకర్ కావచ్చు, ప్రాణాలతో లేనటువంటిది, అలాగే అబ్దుల్ సలాం కుటుంబం కావచ్చు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎంతోమంది, ముఖ్యంగా కోడెల శివప్రసాదరావు గారు, సామాన్యుడి నుంచి స్పీకర్ స్థాయి వ్యక్తి వరకు కూడా, సీనియర్ రాజకీయ నాయకుడి వరకు కూడా ఎంతమంది వేధింపులు ఎదుర్కొన్నారు, ప్రాణాలు కోల్పోయారు, ఆస్తులు కోల్పోయారు, అవమానాలు పాలయ్యారు. మరి వీళ్ళందరికీ న్యాయం జరగాలంటే ఎవరైతే చేశారో అన్యాయం వాళ్ళకి శిక్షలు పడాలి కదా. ఆ బాధ్యత ఎందుకని ఇవ్వలేదు? సరే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటన్నిటికీ ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వచ్చానన్నారు. అందులోనూ జత్వానీ కేసు ఒకటి తీసుకుని వచ్చారు. ఇలా చేశారు పాప అమ్మాయిని 42 రోజుల పాటు అక్కడ కిడ్నాప్ చేసి ఉంచి, కేసు ఏమీ లేదు, ఏం లేదు, అక్కడ సంతకాలు పెట్టించుకొని భయభ్రాంతులు గురిచేసి కుటుంబాన్ని సైతం కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు అనేటువంటిది ఎంత పెద్ద ఎలిగేషన్ అసలు. ఆ వాస్తవాలన్నీ బయటకు వచ్చి పాపం ఆడకూతురన్నీ చెప్తూ ఉంటే మరి ఇప్పటివరకు దాని మీద చర్యలు అనేవి లేవే, శిక్ష అనేది లేదే ఒక్కడికి కూడా. ఎవరో ఒకళ్ళకి బాధ్యత అనేది అప్పగించాలి కదా. మరి ఎందుకని అప్పగించట్లేదు? కూటమి దగ్గర సమాధానం ఉందా? ఎందుకంటే 1 కాదు 2 కాదు, ఎన్నో సంఘటనలు అనేవి దీంట్లో ఉన్నాయి. ఒక్కదాని మీద సమాధానం లేదు, ఒక్కదాని మీద లేదు. ఆఫ్టర్ దట్ జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ వ్యాపారి, హూ కిల్డ్ బాబాయ్ అని ఇప్పుడు బీజేపీ, సిబిఐలని టీడీపీ ఎందుకు ప్రశ్నించదు? ఎస్, వాస్తవం. సునీత చేస్తున్నటువంటి పోరాటం కావచ్చు, లేదంటే ఇచ్చినటువంటి వాంగ్మూలాలు, వీటన్నిటిని చూసిన తర్వాత హూ కిల్డ్ బాబాయ్, రేపు మార్చి వచ్చింది అంటే, మార్చి 15వ తేదీ వచ్చిందంటే 6-7 ఏళ్ళు అయిపోతుంది దగ్గరగా. 2019,
2019 మార్చి 15 జరిగింది. 7 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది. మరి ఎక్కడ న్యాయం జరిగింది? హూ కిల్డ్ బాబాయ్? మరి ఎందుకని ఇప్పుడు బీజేపీని గానీ, లేదు అంటే సీబీఐని గానీ ఎందుకని ప్రశ్నించడం లేదు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దీని మీద ఎన్నో మాటలు మాట్లాడాం. ఇప్పటికీ మాట్లాడుతున్నాం. ముఖ్యమంత్రి గారే మాట్లాడుతున్నారు. మరి ఎందుకని చెప్పి ఫాస్ట్ ట్రాక్ అవ్వట్లేదు కేసు విచారణ గానీ ఇవన్నీ? శిక్ష ఎందుకు పట్టలేదు? ఒక హత్య జరిగింది. ఒక హత్య జరిగింది. బట్ శిక్షలు మాత్రం ఎక్కడా కనిపించట్లేదు. దీనికి సమాధానం ఉందా కూటమి దగ్గర? అండ్ ఆఫ్టర్ దట్ అమరావతిలో 2వ విడత భూ సమీకరణ అవసరం లేదు. మాస్టర్ ప్లాన్ ఇచ్చి రైతులకి వదిలేయండి. కోకాపేటలో మాస్టర్ ప్లాన్తో రైతులే భూములు అమ్ముకున్నారు కదా, అదే విధానం అమరావతిలో ఎందుకు అమలు చేయకూడదు? వాస్తవం ఒక రకంగా చెప్పాలి అంటే అయితే దీని మీద భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి ఎవరు ఏంటి ఎవరిది కరెక్ట్ అనేది ఇక్కడ చెప్పదగినటువంటి విషయం మన చేతుల్లో లేదో. అది రైతులు ప్రభుత్వం మధ్య ఉంది. రైతులు డిసైడ్ చేసుకోవాలి దానికి సంబంధించి. అలాగే గత 5 ఏళ్ళు ఏం జరిగింది అనే దాన్ని బేరీజ్ వేసుకొని మొదటి దశలో ఏం జరుగుతోంది, రెండవ దశకి ఎలాగా ఏం చెప్తున్నారు వీళ్ళు అనేది రైతులు ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. దాని మీద మనం మాట్లాడక్కర్లేదు. బట్ ఎస్, ఈ బనకచెర్ల కావచ్చు, లేదు అంటే నల్లమల సాగర్ కావచ్చు, పోలవరం కావచ్చు, వీటికి సంబంధించి మళ్ళీ టెండర్లు అనేది పిలవడం, మళ్ళీ కాంట్రాక్టర్లన్నీ తీసుకెళ్ళి మేఘా కృష్ణారెడ్డి కంపెనీకి, మేఘా ఇంజనీరింగ్కి ఇవ్వడం, ఇవన్నీ కూడా అంటే ఇంకా వాటికి పిలవలేదు. బట్ ఇప్పటివరకు ఇచ్చినటువంటివి. పోలవరం ఎక్కడ దాకా వచ్చింది? ఒకప్పుడు సోమవారం పోలవరం మొత్తం మొన్ననే రామానాయుడు గారు చెప్పినట్టుగా ఉన్నారు, మొత్తం 87% పూర్తయింది. ఇంకెప్పటికి పూర్తయ్యేది 87%? అండ్ ఆఫ్ కోర్స్ గత పాలకుల వైఫల్యం అనేది ఉంది కాబట్టి మేబీ కొంచెం ఎగ్జామ్షన్ ఇవ్వచ్చేమో. కానీ 18 నెలల కాలంలో వరద ఎంత వచ్చింది, ఎంత సమయం ఉంది, ఎంత పని చేశారు, ఏం జరిగింది, వీటికి సంబంధించినటువంటి అప్డేట్స్ లేవు. ఎప్పటికి పూర్తవుతుంది అంటే 2029 లోపల అనుకోవాలా? మళ్ళీ 2019 నుంచి కూడా అంటే 2029 ఇంకొక 2 ఏళ్ళు 3 ఏళ్ళు, అప్పటిదాకా వెళ్తే 10 ఏళ్ళ, 14 నుంచి మొదలుపెట్టి 15 ఏళ్ల పాట ఒక ప్రాజెక్ట్ కట్టడానికి కావాల్సినటువంటి సమయం 15 ఏళ్ళ. ఇందులో మరి ఎవరికి లబ్ధి చేకూరుతోంది, ఎవరి వల్ల నాశనం అయిపోయింది, ఎవరి సొమ్ము ఇక్కడ కోల్పోతున్నాం? మళ్ళీ ఇప్పుడు అంచనాలు పెంచుతారు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో అప్పట్లో 8,800 కోట్లకు ఎంత అంచనాలు ఇస్తే 2014 దగ్గరికి వచ్చేసరికి సవరించిన అంచనాలు పునరావాసం అన్నీ కలుపుకొని 55,000 కోట్లు 58,000 కోట్లకి వెళ్ళింది మనకి. ఇప్పుడు రేపు పొద్దున 2029 అనుకుందాం, మళ్ళీ పునరావాసానికి సంబంధించి మళ్ళీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇవన్నీ అన్ని కన్స్ట్రక్షన్ అన్నీ కూడా లెక్కేసుకుంటే మళ్ళీ పెంచినటువంటి అంచనాలు, సవరించిన అంచనాలతోటి ఈసారి 1,00,000 కోట్లకు పోతుందా? ఎందుకంటే ప్రజల్లో అపోహలు ఉండకూడదు, ప్రజలకి వాస్తవాలు చేరాలి. బట్ కూటమి ప్రభుత్వం నుంచి ఆ సరైనటువంటి సమాధానాలు ఎక్కడ కనిపించట్లేదు. యాక్షన్ లేదు. ప్రకటనలకే పరిమితం అవుతున్న అనేక విషయాల్లో యాక్షన్ అనేది కనిపించడం లేదు ఓవరాల్గా. అలాగే కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు, ఫస్ట్ టైం అయినటువంటి ఎమ్మెల్యేలు కనీసం ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని కూడా లెక్క చేయట్లా. గత 5 ఏళ్లలో ఏదైతే జరిగిందో, గత 5 ఏళ్ల పరిపాలనలో ఏదైతే జరిగిందో అదే పరిపాలనని కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు దాదాపుగా 90% మంది ముందుకు తీసుకెళ్తున్నారు. ఒక అకౌంటబిలిటీ లేదు, ఒక రెస్పాన్సిబిలిటీ లేదు. ఏమన్నా అంటే ముఖ్యమంత్రి గారు చేస్తున్నారుగా, విశాఖపట్నంలో కంపెనీలు వస్తున్నాయి, అమరావతికి కొన్ని కంపెనీలు తెచ్చారు, అమరావతిలో నిర్మాణాలు కొన్ని మొదలవుతున్నాయి, అలాగే రోడ్లు వేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. అయిపోయింది, ఇంకేముంది కావాల్సింది మాకు? డిఎస్సి వేసాం, 16,000 పైసలకు ఉద్యోగాలు ఇచ్చాం, తర్వాత పోలీసులకి నియామక పత్రాలు అందించాం, ఇలాంటి కార్యక్రమాలు జరిగాయి, 1వ తారీఖు పెన్షన్ ఇస్తున్నాం. ఇంతకుమించి ఏం కావాలి ఇంకా? ఇది ఒకటేనా? ఇదే చేసేటట్టయితే జగన్మోహన్ రెడ్డి ఎందుకు, చంద్రబాబు నాయుడు ఎందుకు, కోన్కిట్స్గా గొట్టంగాడు ఎవరినొక్కడ తీసుకొచ్చి ఆ చైర్లో కూర్చోరా నామకే వస్తాయి అని చెప్పి పెట్టేసి పరిపాలన అధికారులతో చేస్తే అయిపోయాయి. ఇందుకు కాదు కదా. దార్శనికత అనేదానికి ఒక సరైనటువంటి అర్థం చెప్పి అవిభాజ్య ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పథంలో నిలిపారో, అగ్రగామిగా నిలిపారో, తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తొలి 4 ఏళ్లలో ఏ విధంగా తీసుకెళ్లారు, మళ్ళీ మధ్యలో పొరపచాలు వచ్చినా ఏమైనా కానీ ఆంధ్ర రాష్ట్రం అనే దానికి ఒక బ్రాండ్ ఎలా క్రియేట్ చేశారు, పక్కన తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్లో సైబరాబాద్ ఏ విధంగా డెవలప్ అయింది, దాన్ని చూసి కదా ఆ అనుభవం కావాలి. ఆ అనుభవంతో రాష్ట్రం ఇంకా ముందుకు వెళ్ళాలి, అందరికీ అభివృద్ధి ఫలాలు అందాలని చెప్పి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చి పెట్టుకుంది. 164 సీట్లు ఇచ్చింది. ఉదాసీనంగా నిమ్మక నీరెత్తినట్టుగా అధికారులతో పని చేయించుకోవడం రావట్లేదు మాకు, అయినా సరే ఏదో కానిస్తున్నాము అనేటట్టు అయితే ఎందుకు ఇంత మ్యాండేట్ ఇవ్వడం? ఇంత మ్యాండేట్ ఎందుకు ఇవ్వడం? ఒక అబద్ధ ప్రచారం జరిగితే దాన్ని సరైన రీతిలో తిప్పికొట్టడానికి యంత్రాంగం లేదు.
వాస్తవాలు బయట పెట్టడానికి యంత్రాంగం లేదు. నిజాలు ఏంటి అనే దానికి చెప్పడానికి యంత్రాంగం లేదు. సమస్యలు ఇవి, వీటికి సొల్యూషన్ ఏది అని చెప్పేటువంటి నాథుడు లేడు. జరుగుతున్నటువంటి అబద్ధ ప్రచారం జరుగుతూ ఉంటే కావాలని చెప్పి చేస్తున్నటువంటి అబద్ధ ప్రచారం, సంస్థాగతంగా చేస్తున్నటువంటి అబద్ధ ప్రచారాల మీద వీటి మీద కనీసం కేసులు పెట్టి శిక్ష వేయించేలా చేస్తారా అంటే ఆల్రెడీ వెనక ఉన్నటువంటి కొండ కనిపిస్తోంది, కేసుల కొండ. ఒక్క దాంట్లో ఎవరికి శిక్షలు పడేలా కనిపించట్లేదు. ఏదో ఒకటి బయటకు వస్తూనే ఉన్నాయి. సిట్ వేస్తున్నారు, లేదంటే స్పెషల్ టీం అంటున్నారు, ఇంకోటి అంటున్నారు. విచారణ అయితే వెళ్తోంది. ఈ విచారణతోటే ముందుకు వెళ్తుంటే ఇంకా వాస్తవాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడ శిక్షలు పడేది? కూటమి దగ్గర సమాధానం ఉందా? ఇవన్నీ సామాన్యుడు, అతి సామాన్యుడు అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఇవన్నీ. ఓటేసినటువంటి ఒక సామాన్య పౌరుడు అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఇవన్నీ. మరి కూటమి దగ్గర సమాధానాలు ఉన్నాయా? చూద్దాం, చెప్తారేమో అట్లీస్ట్. దీని మీద మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.